రాజీనాల బాబ్జీ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా రంగా గారు విగ్రహావిష్కరణలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. DJ Shanti Raju and he's taken to us. ఆయన సహచరులు ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి దుట్టా రామచంద్రరావు గారు డాక్టర్ గారు ఆయన చేతుల మీదుగా ఇవాళ ఆ కార్యక్రమం జరగడం, దానిలో మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి నా సోదరులైనటువంటి హడప శేషు గారు, ఈ ప్రాంతం అందరికీ సుపరిచితులు, అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నటువంటి టంగసాల సుబ్బారావు గారు, మరి రాజనాల బాబ్జీ గారు, వైఎస్ఆర్సిపి యువజన నాయకుడు అంజిరెడ్డి గారు, దొడ్డ అంజిరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇందులో చాలా మంది రంగ గారితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరి ఎదురుగా నేను ఎక్కువ మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే రంగ గారు ఏంటిది అనేది చాలా స్పష్టంగా రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. డాక్టర్ గారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దుట్టా రామచంద్రరావు గారి పేరు, డాక్టర్ గారు ఎంత మంచి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. అయినా నా మాటల్లో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఎప్పుడు కలుద్దామని వెళ్ళినా, కలవాలని ఇటు నుంచి జంక్షన్ వైపు దాటి వెళ్తున్నప్పుడు కలవాలని మనసు కనిపించిన, మేము వెళ్ళిన సమయం వల్ల ఒక ఇద్దరు పేషెంట్లు ఏమైనా ఆయన చూడగలుగుతారు కదా అన్నంత ఇసుకేస్తే రాలనటువంటి, సహజంగా ఇవన్నీ ఏ పార్టీ ఆఫీసులోనూ అట్లా ఉంటుంది, కానీ ఆయన హాస్పిటల్లో జనాలు ఆ విధంగా ఉంటారంటే ఆయన హస్తవాసే కాదు, ఆయన చూసే విధానం, ముఖ్యంగా పేదలకి వైద్యం ఎంత ఖరీదైందో కానీ ఆయన అంత అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావులు రామచంద్రరావు గారు. ఇక సుబ్బారావు గారి గురించి అయితే మీకు మీ అందరికీ బాగా తెలుసు. ఆయన వ్యాపార పరంగా ఎట్లా ఉన్నా కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఆయన అందుబాటులో ఆయన తోచినంత వరకు వాళ్ళకి చేస్తానే వస్తానన్నారు. ఇంకా రంగా గారి స్ఫూర్తిగా ఇందాక సోదరుడు అంజిరెడ్డి చెప్తున్నారు, రంగా గారు విద్యార్థి సంఘాలు అప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ అనేది స్థాపించి కాలేజీల్లో విద్యార్థి నాయకత్వాలని ప్రోత్సహించడం అవన్నీ జరిగిందని. దీన్ని బట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, రంగా గారు అనే ఆయన ఒక కులాన్ని ప్రత్యేకించి ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు. ఎవరిలో నాయకత్వం ఉంటే వాళ్ళందరినీ 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది కోసం నిలబడేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న, అది ఏ కులం వాళ్ళైనా కానీ వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళని చెప్పని ఒక గొప్ప ఉదాహరణ. ఇంకా ఆ రోజుల్లో విద్యార్థి దశలో ఆ యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున సప్తగిరి కాలేజీలో నాయకత్వం వహించినటువంటి
మా సోదరుడు అడపా శేషు గారు, ఇట్లా రంగా గారు అనే ఆయన ఎంత గొప్ప స్ఫూర్తి అంటే విద్యార్థి దశలోనే నాయకత్వపు లక్షణాలు పులికిపుచ్చుకున్నటువంటి వాళ్ళందరినీ అక్కడి నుంచే వాళ్ళకి అన్ని రకాలుగా ఆ యొక్క స్థానాన్ని కల్పించుకుంటూ ప్రోత్సహించుకుంటూ, అది నాయకత్వం అంటే ఏదో 10 మందిని కొట్టగలిగితేనో లేకపోతే ఇంకేదైనా తప్పుడు పని చేస్తానో కాదు, 10 మందికి ఉపయోగపడేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని ప్రోత్సహించి. అంటే సహజంగా మనం అనుకుంటాం అందరూ ఆ రోజు ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు దొరికారంటే కాదు. ఇది ఒక రాజకీయ పోరాటాల్లో మంచి చెడు అందరూ ఉంటారు. తప్పు చేసిన వాడు తన పక్కన తనకు బాగా దగ్గర వాడైనా కానీ రంగా గారు ఏ రోజు కూడా అపేక్షించలేదండి. ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్నవాడు తప్పు చేస్తే ఆ క్షణమే ఖండించేవాడు, మాటలతో చెప్పేవాళ్ళు. అవసరమైతే ఆయన పెద్దరికంగా అవసరమైతే 2 దెబ్బలు కొట్టైనా కానీ నువ్వు ఇది చేస్తుంది తప్పు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పేవాడు. అలాంటి ఒక గొప్ప నాయకత్వపు ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ సమయంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ స్టేజ్ మీద ఉండటం అంటే ఆ కుటుంబ సభ్యుడిగా కంటే నేను ఆయన ఒక చాలా పెద్ద అభిమానిగా నేను ఆయన చుట్టూ బాబాయ్ బాబాయ్ అని తిరిగేవాడిని. ఇవాళ పరిస్థితులను బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మరి ఇందాక పెద్దలు అన్నారు, రామచంద్ర గారు, వీళ్ళు ఎంతవరకు ఆ పేరుని ముందుకు తీసుకెళ్ళటానికి వీళ్ళ ప్రయత్నం చేస్తారు అని చెప్పని అన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం మాత్రం ఆ దిశగానే ఉంది. ఏమన్నా తప్పులుంటే తప్పనిసరిగా మీరు పిలిచి, అప్పుడు మా బాబాయ్ గారు ఎలా అయితే దండించేవాళ్ళు మీకు కూడా హక్కు ఉందని డాక్టర్ గారు ఇక్కడ స్టేజ్ మీద నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మాకు బాబాయ్ గారికి సమానం కాబట్టి వాళ్ళ పిల్లలుగా మేము ఏదన్నా ఆయన ఆశయ సాధనలో అత్యుత్సాహంతో ఏదన్నా తప్పులు కన్నా చేస్తానికి జరుగుంటే తెలియక జరిగిన తప్పులే కానీ తెలిసి మాత్రం ఎప్పుడు చేయం. ఎందుకంటే రంగా గారి పేరు తలుచుకున్నప్పుడు ఆయన గురించి ఆలోచించినప్పుడు సహాయం, సహకారం, అండ అనేటువంటి మాటలు తప్పించి తందాము, లాక్కుందాము, ఇంకొకటి ఏదో చేద్దామన్న మాటలు ఎప్పుడు రావు, ఆలోచన కూడా తట్టదు. అలాంటి ఒక గొప్ప నాయకుడి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా నా వంతు నేను జరుపుకుంటున్నటువంటి ఆత్మకూరు గ్రామస్తులు పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు, చాలా చోట్ల సేవా కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ అవన్నీ ఒక్కొక్కటి చేస్తున్న చోట మేము పాల్గొంటూ అందులో భాగంగానే మళ్ళా మధ్యాహ్నం తర్వాత ఈ ఆత్మకూరు గ్రామానికి విచ్చేయటం. ఇక్కడ రంగా గారితో తిరిగినటువంటి ఆయన రంగా గారు ఉన్నప్పుడు రాధామిత్ర మండలి స్థాపించి ఆయనని ఊరు తీసుకొచ్చినటువంటి పెద్దల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు, వాళ్ళని నేను కలిసినందుకు, రానున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా మేము ముందుకు తీసుకెళ్ళబోయే రాధారంగ మిత్రమండలిలో మాకు పెన్నంటే ఉండి మాకు తోడుగా ఉంటారని, రంగా గారి ఆశయాలను కూడా సాధించే దానిలో వీళ్ళందరూ మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి మేము చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారని భావిస్తున్నాం. ఇంత అభిమానంతో రంగా గారు బ్రతుకున్నప్పుడు కలిసి, తర్వాత ఆయన చనిపోయినాక ఇంకా ఇవాటికి ఆయన కార్యక్రమాలు, వీళ్ళు ఉద్యోగస్తుల్లాగా ఉండి రిటైర్ అయిపోయి పార్టీలకు అతీతంగా కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకి మేము ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో మాటల్లో అయితే చెప్పలేం. ఇంకా ఏదన్నా ఎలాంటి పరిస్థితులైనా ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళతో కలిసి మేము ఎప్పుడైనా ఎలాంటి కార్యక్రమాలైనా పాల్గొంటూ, ఏవైనా సేవా కార్యక్రమాలు కానీ ఇంకేమన్నా సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళతో మేము ఎప్పుడూ కలిసి ఉంటూ ఆ యొక్క స్నేహాన్ని, ఆ యొక్క బంధాన్ని మేము అలానే ముందుకు తీసుకెళ్తామని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లానే మా సోదరులు
ఎర్రబాల నుంచి కృష్ణ, సుధాకర్ వీళ్ళు కూడా వచ్చారు. ప్రతి సంవత్సరం వీళ్ళందరూ ఎంతో అభిమానంతో ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అలానే కొద్ది సమయం తక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఇంకో సందర్భంలో మళ్ళీ ఇంకా వివరాలుగా మాట్లాడుతున్నా ఏమన్నా విశేషాలు. చాలా సంతోషం అండి. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.